అమ్మమ్మ అమ్మమ్మ దయచేసి ఈరోజు నాకొక కథ చెబుతావా? సరే నాన్న బంగారం, నీకు ఏ కథ కావాలి? నాకు జిల్లేడు చెట్టు కథ చెప్పవా? సరే విను. గణేశ పురాణం ప్రకారం పూర్వం హాలాహలం మథనం జరిగినప్పుడు ఆ శివయ్య విషం తాగినా ఆ నీళ్లల్లో ఇంకా కొన్ని ఆ విషయం తెలియని జనాలు ఆ నది ఒడ్డున ఆ జలం తాగేటప్పటికీ వాళ్ళు స్పృహ కోల్పోయారు. మనుషులే కాదు, నీటి జంతువులు నెమ్మదిగా అన్నీ స్పృహ కోల్పోయాయి. ఈ బాధాకరమైన దృశ్యాన్ని చూస్తున్న దేవతలు ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే ఈ నీళ్లలోనే సాక్షాత్తు విష్ణుమూర్తి కోళ్లు ఉంటున్నాడు. వెంటనే దేవతలందరూ కైలాసంలో ఉన్న గణేశుని దగ్గరకు పయనమయ్యారు. గణేశునికి వాళ్ల బాధని చెప్పుకున్నారు. వినాయక తండ్రి, ఇప్పుడు మీరు ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ప్రపంచం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ఏదైనా చెయ్యండి ప్రభూ. గణేశుడి అనుగ్రహం చేతాదా నీళ్లల్లో ఉన్న విషం మొత్తం ఒక విత్తనముగాద మారిపోయింది. ఆ విత్తనం నీళ్లల్లో నుండి ఒడ్డుకి కొట్టుకు వచ్చింది. ఆ విత్తనమే జిల్లేడు చెట్టుగా మారింది. ఆ చెట్టు నీళ్ల వదునే ఉంటూ ఆ సముద్రపు ఆలల గుండా వచ్చే విషాన్ని అది తీసుకుంది. అందుకే ఆ చెట్టు నుంచి విషపు పాలు దోస్తాయి. ఆ చెట్టు పాలాకి దూరంగా ఉండాలి. ఇలాగానే మనకి జిల్లేడు చెట్టు వచ్చింది. ఆ జిల్లేడు చెట్టు యొక్క పాలు విషమైనప్పటికీ ఆ జిల్లేడు చెట్టుకి ఉన్న వేర్లలో సాక్షాత్తు వినాయకుడు ఉంటాడు. అలాగే ఆ జిల్లేడు ఆకుల్ని మనము వినాయక చవితి రోజు ఆ వినాయకుడి పూజలో పత్రి కింద ఉపయోగిస్తాము. ఈ జిల్లేడు ఆకులు 21 పత్రులలో ఒకటి.